రాజేంద్రుడు, గజేంద్రుడికి డైరెక్టర్‌ని చేసేసి, తయారు చేస్తే చివరికి నాకున్న ఇవాళ ఎక్స్‌పీరియన్స్ ఏంటో తెలుసండి? మా మనవడు, నా కొడుకు వాడికి 3 ఏళ్ళు ఇప్పుడు. వాడు భోంచేయాలి అనంటే గనక, రాజాయ నమః, గజరాజాయ నమః అని ఏనుగు, నేను ఇద్దరు పాట అక్కడ నేను పైనుంచి రూమ్‌లోంచి కిందకొస్తూ ఉంటే, వాడు కాలు మీద కాలేసుకొని రాజాయ నమః చూస్తున్నాడు. ఏది నన్ను పెట్టి తీశాడు. ఏనుగుని నన్ను పెట్టి సినిమా తీస్తే, మీరు నమ్మి తీరాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిల్లలందరూ పిల్లలకి మొన్న అమెరికాకెళ్తే అమెరికాలో తానాలో నాకేదో నవరస నటకిరి ఏదో ఇచ్చారు. అక్కడ ఎంతమంది ఇట్లాగే చెప్తున్నారు. సార్ మా ఇంట్లో మా పిల్లలందరికీ రాజేంద్రుడు, గజేంద్రుడు చూపించాం. మాయలోడు చూపించాం అన్నాడు. అలాంటి సినిమాలు తీసిన నా బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి. నాతో పని చేసిన కవిత మరి నల్ల పిల్ల అంటే ఇప్పుడు బాగోదు. కొంచెం కలర్ బాగానే వేసుకొచ్చింది. సర్లే అప్పుడు నేను చూసినప్పుడు నల్లగా ఉందండి ఈ పిల్ల. ఇప్పుడు తెల్లబడింది. సరే ఓకే. చాలా, చాలా నాతో పనిచేసిన హీరోయిన్స్‌లో చాలా కష్టపడి ఆ పొజిషన్‌ని ఇప్పటి వరకు నిలబెట్టుకున్న కవిత. డబ్బింగ్ జానకి. ఈవిడ అక్కడ తమిళ్‌లోనేమో కమల్ హాసన్‌కి అమ్మ, తెలుగులో ఇక్కడ మా అమ్మ. ఎక్కడ చూసినా అమ్మే మాకు. దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదృష్టం నిజంగా దేవుడు గాడ్ బ్లెస్. అలాగే ఉండు. ఏం మారలా అలాగే ఉన్నావు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇంకా జ్యోతి లాంటి వాళ్ళు నాతో చాలా వర్క్ చేశారు. అట్లాగే మా గుమ్మడి మామూలోడు కాదండి. ఆల్రెడీ స్పీచ్‌లో తెలిసిపోయింది. ఇందాక చితక్కొట్టి చంపేస్తాడు అంతే. మామూలుగా కాదు. మే మేము కాస్త మైక్ పుచ్చుకుంటే కొంచెం బెటర్. ఆ! ఎవరు? ఇప్పుడే విచ్చేసినటువంటి మా సోదరులు వేణుగోపాలాచారి గారిని స్టేజ్ మీదకి రమ్మని, లేకపోతే ఆయన కొట్టేలా ఉన్నాడు. పైకి పిలవకపోతే కొట్టేలా ఉన్నాడు. ఏదో టైప్ అండి. ఈయన గురించి కూడా ఎలక్షన్‌లో నేను అర్ధరాత్రుల పూట తిరిగాను. ఆ రోజులు అలాంటివి. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దెన్ కూర్చోండి. కూర్చోండి. సో, ఇవాళ ఈ విధంగా మనం స్టేజ్ మీద నాకు ఒక్క ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటా. ఎందుకంటే కాంతారావు గారు నాకు నాగబాల అనే మీకొక స్పెషల్ అవార్డ్ ఇవ్వాలి అనుకున్నాము. ఏంటమ్మా అంటే, కాంతారావు అనగానే ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ఎందుకు అనంటే, కొడితే పూర్తిగా కొట్టండి లేకపోతే మానేయండి. సగం కొట్టి సగం కొట్టి నాకు చిరాకు అలాగా. కొడితే ఫుల్‌గా కొట్టాలి. వాట్ బ్రదర్? హ్మ్. ఈయన నా గురించి బాగా తెలుసు. ఇతని కోసం లైట్లు లేకుండా అర్ధరాత్రి పూట క్యాంపెయిన్‌కెళ్ళానండి ఇతని కోసం. అయిసలేండి. ఆ రోజులు వేరు. మా సోదరుడు హరికృష్ణ చెప్పాడు ఇందాక. రామారావు గారు నాకు అబ్బా! హ్యాట్స్ ఆఫ్. గాడ్ బ్లెస్ యూ. అది నీ ఒక్కడికే సాధ్యం. ఎవరి వల్ల మాట్లాడలేరు అలాగే. ఏం సోదరా? వాట్ యూ సే? రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళులాగా అయితే, ఆళ్ళ మధ్యన ఉన్నటువంటి బొట్టంటే బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకు అనంటే 3, 4 నాకు తెలిసిన విషయాలు, మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తా. తెలుగు సినిమా నాగబాల సైలెన్స్. తెలుగు సినిమా క్లాసికల్ ఫిల్మ్స్‌లో 'లవకుశ' ఎంత గొప్ప సినిమా మీకు క్లాసిక్. తెలుగు సినిమా 'మాయాబజార్‌లు', 'లవకుశలు' క్లాసిక్స్. ఈ మనం కాదు. నేనిప్పటికి 5 జనరేషన్‌లు దాటొచ్చా. తెలుసు కదా! రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను. కృష్ణన్నయ్య, సోమన్ బాబు గారు ఒక జనరేషను. చిరంజీవి, నేను ఒక జనరేషను. మహేష్ బాబు, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళొచ్చారు. 5 జనరేషన్‌లు దాటొచ్చా. నాతో పెట్టుకోకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే. ఎందుకంటే ఊరికే సరదాగా చెప్తున్నాను. నేను నేను ఎప్పుడుకి ఇలాగే ఉంటాను. మరి ముఖ్యంగా ప్రియాంక కోసమే ఇవాళ మాట్లాడుతున్నాను నేను. హౌ ఐ బిహేవ్. నా వయసంటే ఇందాక సైలెంట్‌గా చెప్పేసా. మీకు చెప్పను. మీకు తెలీదా? మీకు తెలుసు కదా! ఏది ఏమైనా 'లవకుశ' సినిమా తీసేటప్పుడు
కాంతారావు గారు ఆ సినిమాలో లక్ష్మణుడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కథ, లవకుశ కథ ఏంటి అసలు? రాముడికి వాడెవడో ఒకడు ఒక మాట అన్నాడని సీతని అడవులకు పంపించేసిన కథ. అడవులకి తీసుకెళ్ళేదెవరు? లక్ష్మణుడు. రాముడు ఆర్డరేస్తే తమ్ముడు ఫాలో అవ్వాలి. నాకు తెలిసిందండి అప్పట్లో కాంతారావు గారికి, అంటే ఇది నేను రామారావు ఏమంటే మీ అందరికీ ఐడియా ఉంది కదా! నేను రామారావు ఇంట్లో పుట్టాను. ఆయన నన్ను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. నేను వారితో పాటు 12, 15 సంవత్సరాలు ఎమ్మట తిరిగాను నేను. సో, అంటే యాక్టింగ్ స్కూల్ దగ్గర నుంచి ఆయనతో పాటే. ఇందాక సోదరులు చెప్పారు. ఐ యామ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్, నేను సెకండ్ బ్యాచ్, చిరంజీవి గారు ఐదో బ్యాచ్. మా ఇన్‌స్టిట్యూట్. సెరామిక్ ఇంజినీరింగ్ ఫస్ట్ చదివింది. ఇంజినీరింగ్ అయిన తర్వాత ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ నేను. ఈయన ఎళ్ళేటప్పుడు కారు ఎటెళ్తుందో కొంచెం చూసి చెప్పండి నాకు. మన అల్లరి తర్వాత చేద్దామండి గోల. నాతో ఎప్పుడు ఇంతే, ఎవరండి? ఎవరు, నేను వస్తున్నా ఆ పాయింట్‌కి వస్తా, నెక్స్ట్ వస్తా. అలాంటిది లవకుశ స్టార్ట్ చేయటానికి